హారిక పెళ్లి తర్వాత పొట్టిబట్టలు వేసుకుంటూ సోషల్ మీడియాలో ఆ ఫోటోలను పెడుతూ దర్శనమిచ్చింది. అంతేకాకుండా భర్తకు లిప్ టు లిప్ కిస్ పెట్టిన ఫోటోలు షేర్ చేయడంతో మెగా ఫ్యాన్స్ ఆక్రోశానికి కూడా గురయింది అని చెప్పవచ్చు. ఇంతలోనే తన జిమ్ ట్రైనర్ మీద కూర్చొని వర్కౌట్స్ చేస్తూ చనువుగా ఉండే వీడియోని సోషల్ మీడియాలో తనే అప్లోడ్ చేయడంతో కొన్ని గంటల్లోనే ఆ వీడియో వైరల్ అయ్యి నెటిజన్ల నుండి నిహారిక భారీ ట్రోల్కి గురయింది. తర్వాత ఆ వీడియోని డిలీట్ చేసినా అప్పటికే ఆ వీడియో వల్ల జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. ఇదిలా ఉంటే దీపావళి రోజుల అమ్మాయిలు ఇంట్లో ఉండి దీపాలు వెలిగిస్తే నిహారిక ఆ రోజు మిడ్నైట్ పార్టీకి పబ్కి వెళ్ళింది. ఆ పబ్లో పోలీసులకు డ్రగ్స్ దందా జరుగుతున్నట్లు సమాచారం అందుకొని ఆ పబ్ పైన రేడ్ చేయడం జరిగింది. ఆ రేడ్లో నిహారికతో పాటు తన స్నేహితుల్ని అదుపులోకి తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఇన్సిడెంట్ తర్వాత సోషల్ మీడియాకి నిహారిక పూర్తిగా గుడ్ బై చెప్పింది. ఆ తర్వాత తను ఆ కేసు నుండి పూర్తిగా క్లీన్ చిట్ తీసుకొని బయటకు వచ్చేసింది. ఇందుకు కారణం తన మామగారు ఐజీ అవడం